రైతులకు అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందించాల్సినటువంటి అధికారి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఉందని గణపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విలువైనటువంటి వస్తువులు ఉన్నటువంటి పశు వైద్యశాలను పట్టించుకోవడం లేదంటున్నారు. గణపురం మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాల పరిస్థితి దారుణంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదన్నారు. రాత్రి 7 అయినా కూడా పశు వైద్యశాల తెరిచి ఉందని, సిబ్బంది లేరని గ్రామస్తులు తెలిపారు. ఇలా వదిలేసి వెళ్తే పశు వైద్యశాలలో ఉన్న విలువైన సామాన్లకు ఎవరు బాధ్యులని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పశు వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి పశు వైద్యశాల దగ్గర ఉన్నాం. ఇది దుస్థితి. సాయంత్రం 6-7 గంటల ప్రాంతం అవుతుంది. కనీసం డోర్లు ఇయ్యలేని పరిస్థితిలో ఇక్కడ లోకల్ సిబ్బంది ఉన్నారు. లోపల చాలా పశు వైద్యాలకు సంబంధించినటువంటి ఇంజక్షన్లు కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయి. వాటిని సంరక్షించేంత లేకుండా కనీసం డోర్లు కూడా వేయకుండా, మీరు చూస్తే కనబడుతుంది, డోర్లు కూడా వేసే పరిస్థితులు లేరు ఇక్కడ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు గణపూర్ మండలంలో ఉన్నటువంటి పశు వైద్య అధికారి యొక్క నిర్లక్ష్యం. దీనిపైన జిల్లా పశు వైద్యాధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణమే స్పందించాలి. లేదు అని అంటే మేము మా భారతీయ జనతా పార్టీ నుంచి కానీ, బీజేపీ యువమోర్చా నుంచి కానీ యాక్షన్ తీసుకొని నిరసన కార్యక్రమాలు చేస్తాం. లేదు అని అంటే ఈ గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలన్నీ కలుపుకొని, ఎందుకంటే రైతు సంఘాలకు ఈ పశు వైద్యాధికారితో పని ఉంటుంది, ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి స్థానికంగా ఉండేటువంటి పశు వైద్యాధికారిని నియమించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది.